పెండింగ్ ఉంది అనిపిస్తుంది నిజంగా. ఎందుకంటే మీరు అవునన్నా కాదన్నా అల్లు అర్జున్ ఇప్పుడు కొద్దిగా మీకైతే నిజంగా మీడియా వాళ్ళకి మసాలా కావాలన్న మీకైతే నిజంగా ఏదో ఇష్యూ అయింది అల్లు అర్జున్ వెళ్ళిపోయిండు అని ఏదేదో ఇటు రాస్తారు. నిజంగా నవ్వాలా ఏడవాలో అర్థం కావట్లేదు. ఎంత క్లియర్గా మొన్న బన్నీవాస్ క్లియర్ చెప్పాడు లైక్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో 100% వాళ్ళ ఇద్దరి మధ్యలో ఏం ఇబ్బంది లేదు. అల్లు అర్జున్ చిన్నగా ఏంటంటే గడ్డం ఎందుకు చేసుకుంటే ఆల్రెడీ తన షూట్ 90% అయిపోయింది. ఓన్లీ 15 days తన షూటింగ్ పెండింగ్ ఉంది. మన సయ్యద్ ఫాసల్ కోసం ఎవరైతే విలన్ తన కోసం డేట్ కొద్దిగా మిస్ మ్యాచ్ అయినాయి. 100% షూటింగ్ అయితే నడుస్తుంది. షూటింగ్ విషయం పర్వాలేదు. ఓన్లీ 15 days వరకు ఉంది భయ. మీరు ఎందుకు అంత పెద్ద ఇష్యూ చేస్తారు? కావాలని అల్లు అర్జున్ గడ్డం తీసుకున్నాడు, దుబాయ్ వెళ్ళిపోయాడు, మళ్ళీ రాడు, ఎందుకు భయ ఇవన్నీ నాకు అర్థం కాదు. చెప్పండి. 100% ఇస్తే పుష్ప మంచి ఇట్టి కొడుతుంది. ఎవరు ఏమన్నా కానీ మొన్న ఒక తను బన్నీవాస్ చెప్పాడు. సో మీరు ఎందుకు పవన్ కళ్యాణ్కి మీకు అల్లు అర్జున్ ఇబ్బంది వాళ్ళ మధ్యలో ఏమి ఇబ్బంది లేదు భయ. దయచేసి మీ మీడియాలో దండ పెడుతున్నా. వాళ్ళ మధ్యలో ఏమి ఇబ్బంది లేదు. వాళ్ళు అవునన్నా కాదు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఇప్పటికైనా కలుస్తారు, ఎప్పటికైనా కలుస్తారు. సో వాళ్ళిద్దరి మధ్యలో ఏమి ఇబ్బంది 100% వాళ్ళు మంచి పుష్ప మంచి రిజల్ట్ వస్తుంది మనస్ఫూర్తి కోరుకుంటారు. నంద్యాలకు వెళ్ళాడు కదా ఒకటి కొద్దిగా చాలా మంది ఫీల్ అయ్యారు. ఎనీవే వాళ్ళు అవునన్నా కాదని చూడన్న వాళ్ళిద్దరు మంచి ఫ్యామిలీ వాళ్ళు. సో చాలా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా ఇష్యూ అయినప్పుడు బన్నీ వచ్చి చాలా డబ్బులు ఇచ్చాడు, చాలా రకంగా హెల్ప్ చేశాడు. సో వాళ్ళిద్దరు కూడా మీరు చూడండి చాలా వాళ్ళ అనుబంధం ఎట్లంటేనా ఒక విషయం వచ్చినప్పుడు వాళ్ళు ఎట్లా ఉంటారు అనేది క్లియర్ కట్ తెలిసిపోతుంది. చాలా విషయాలు బన్నీ పవన్ కళ్యాణ్ విషయం తీసుకున్న స్టాండ్ కానీ పవన్ కళ్యాణ్ బన్నీ విషయంలో ఉన్న స్టాండ్ కానీ ఆ బాండింగ్ వేరన్నా. దయచేసి మీడియాలకు దయచేసి చెప్తున్నా వాళ్ళ బాండింగ్ దయచేసి డిస్టర్బ్ చేయకండి, వాళ్ళ బాండింగ్ ఇబ్బంది పెట్టకండి. 100% పుష్ప మంచి ఇటు రాబోతే మనస్ఫూర్తి కోరుకుంటాం. డిసెంబర్లో ఇటు గేమ్ చేంజర్ అండ్ పుష్ప జస్ట్ 20 days గ్యాప్లో రాబోతున్నాయి. ఈ రెండింటి మధ్యలో క్లాష్ వచ్చే అవకాశం ఏమన్నా ఉంది అనుకుంటున్నాను? క్లాష్ లేదు, పుష్ప వస్తుంది అన్న. పుష్ప వస్తే పెద్ద ఇటు కొట్టేస్తుంది. నెక్స్ట్ గేమ్ చేసేది బ్లాక్ బస్టర్ అవుతుంది. అంత కొత్త ఏమన్నా క్లాష్ ఏమైనా మీకు ఎందుకు పోయా నాకు అంటే మీ ఇద్దరు అర్థం గొడవ కావాలి మీకు. ఆ 100% నేను 100% అలా మా అడ్డు ఏమి ఉండదు. 100% మంచిగానే ఆడుతుంది అని అనుకుంటున్నా. సో మేము మొన్ననే ప్రొడ్యూసర్ చెప్పాడు మొన్న ఒక ఆంధ్రప్రదేశ్ ఆడుకుంటే తెలంగాణ ఆడుతుంది, తెలంగాణ ఆడిపోతే కేరళ ఆడుతుంది. సో వాళ్ళకున్న ఫ్యాన్ బేస్ వాళ్ళకుంటున్నా. మీరు అవునన్నా కాదన్నా ఇప్పుడు అయితే అల్లు అర్జున్ మీద మంచిగానే ఉంది. సో మీరు మేమైతే యాజ్ ఏ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ చెప్తున్నా మాకు అల్లు అర్జున్ మీద ఏమి ఇబ్బంది లేదు, మాకు అల్లు అర్జున్తో ఏం గొడవ లేదు. అల్లు అర్జున్ కూడా మావాడే, పవన్ కళ్యాణ్ కూడా మావాడే. మేమైతే అల్లు అర్జున్ మీద ఎటువంటి సీరియస్గా లేము, ఇదైతే గుర్తుపెట్టుకోండి అంతే. అంటే ఎప్పుడైతే మేము చెప్పను బ్రదర్ అన్న వీడియోస్ని అన్నింటినీ తీసుకొని ట్రోల్ చేస్తున్నారు. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? చూడండి ట్రోల్ పవన్ కళ్యాణ్ చేస్తలే కానీ ట్రోల్ నువ్వు చేయమని పవన్ కళ్యాణ్ చెప్పట్లే కదా. సో చేయొద్దని అల్లు అర్జున్ చెప్తలే. వాళ్ళు చాలా బాగుంటారు. మనం ఇప్పుడు నువ్వు అల్లు అర్జున్ ఫ్యాను, నీ పవన్ కళ్యాణ్ ఫ్యాను. సో అక్కడ ఏదో మధ్యలో కొట్టుకుంటాం కానీ వాళ్ళిద్దరు బాగానే ఉంటారు కదా. సో అవునన్నా కదా వాళ్ళిద్దరు బాగానే ఉన్నారు. పాత వీడియోలు అన్నీ వెతికిస్తారు. చెప్పండి సరే నాకు ఒక విషయం నేను చెప్తున్నా అది పవన్ కళ్యాణ్ ఫ్యాన్. చెప్పండి బ్రదర్ అన్నందుకు ఏమైందన్నా నీకు గుర్తుందా? డీజే హైయెస్ట్ డిస్కషన్ మూవీ. సో వాళ్ళిద్దరి మధ్యలో ఏమి ఇబ్బంది లేదు. మనమే కొట్టాడతామన్న ఇద్దరు చాలా బాగుంటారు. మేము కూడా చెప్తున్నాం కదా ఎవరో కొంతమంది అట్లా వాళ్ళు అల్లు అర్జున్ సీరియస్ అన్నారు కానీ యాజ్ ఏ పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా మేము చాలా స్వాగతిస్తాం. ఎల్లప్పుడు కూడా అల్లు అర్జున్ మా గుండెలో చూసుకుంటాం. 100% మంచి ఇటు కొట్టాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం.